మంత్రములు ఉన్నాయి, ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మన శాస్త్రముల్లో భగవంతుడి యొక్క నామములు ఉన్నాయి. ఆ నామములనే మంత్రాలుగా పరిగణించడం అనేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఆ నామాన్నే మంత్రంగా భావించడం. ఎందుకంటే మంత్రము అనేటటువంటిది ఏమిటి? ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళని కాపాడి వాళ్ళకి శ్రేయస్సుని కలిగించేటటువంటిదే మంత్రం. కాబట్టి ఇటువంటి యౌగికమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఆ మంత్రం అనేటటువంటి పదాన్ని నామముల్లో భగవన్ నామాన్ని కూడా ప్రయోగించేటటువంటి పద్ధతి అనేది ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఆ భగవన్ నామాన్ని, అందుకే నామమంత్రం అని కూడా అంటూ ఉంటాం. నామమంత్రం అంటే ఏమిటి? నామాన్నే మంత్రంగా ఉపదేశింపబడి ఆ మంత్రంగా దాన్ని అనుష్ఠించడం అని. కాబట్టి ఈ మహామంత్రాలు, మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విశేషమైన మంత్రాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పంచాక్షరి గాయత్రి, పంచాక్షరి, అష్టాక్షరి, శ్రీ విద్య మొదలైనటువంటి రకరకాల మంత్ర జపాలన్నీ, బాలామంత్రం ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మాత్రం ప్రత్యక్షంగా గురు శుశ్రూష చేసి గురువు యొక్క అనుమతిని తీసుకొని గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది. నేనేమిటో ఈ సంచి ఎక్కడ దొరికిందా నీకు? దీని మీద ఈ మంత్రం, ఇది మహామంత్రం, అది ఊరికే తీసుకునే మంత్రం కాదు. ఇలాంటి మంత్రాలతో ఆటలాడకూడదు. ఇదేమిటి సంచి మీద ఉందేమిటి? లేదు, నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి, నరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ ఏదో సేవ చేయిస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు, దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి అది మంత్రం అనేటటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనపడుతోంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా, మిగతా శ్లోకాల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అది మహామంత్రం. అది ఆనుష్ఠుభ మంత్రరాజ మహామంత్రం అని దాని గురించి చెప్తాం. కాబట్టి అదొక మంత్రరాజం, అంటే మంత్రాల్లోనూ ఇంకా ఉత్కృష్టమైనటువంటి మంత్రం అది. అటువంటి మంత్రాల్ని అవి నామములుగానో అథవా శ్లోకములుగానో కనబడుతున్నా కూడా మంత్రశాస్త్రముల్లో దీన్ని మహామంత్రంగా, మంత్రరాజంగా పరిగణించారు. కాబట్టి దాని ఉపదేశం తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షంగా గురుపదేశం తీసుకోవాల్సిందే. ఈ పంచాక్షరి ఇవన్నీ కూడా మంత్రాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే దాంట్లోనే ఈ ప్రణవము అని, హ్రీంకారం అని, ఈ ప్రణవ పంచాక్షరి, ప్రాసాద పంచాక్షరి, శక్తి పంచాక్షరి అని ఇలా రకరకాలుగా ఉన్నాయి పంచాక్షరి మంత్రాలు. కాబట్టి ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం అవి మహామంత్రాలే. కాబట్టి గురుముఖతనే ఉపదేశం తీసుకోవాలి. నమశివాయ నుంచి నమశివాయ అనేది ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఎవరైనా చేయొచ్చు. ఆ ప్రణవం అనేది లేకుండా నమశివాయ. అందుకే వస్తుతः దీన్ని పంచాక్షరి అన్నదే అందుకోసం. పంచాక్షరి అంటే ఏమిటి? 5 అక్షరాల యొక్క సమూహం. 5 అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని అంటారు. అక్కడికి ఇదేమైంది? ఈ పంచాక్షరములు ఎప్పుడుంటాయి? నమశివాయ అన్నప్పుడే అందులో 5 అక్షరాలు ఉంటాయి. దాన్ని ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా ఉపదేశం తీసుకోవచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. దానికి ఏ విధమైనటువంటి నేరుగా అట్లానే తీసుకోవాలనేటటువంటిది ఏమీ లేదు. నేరుగా తీసుకుంటే మంచిదే, నేరుగా తీసుకుంటే చాలా మంచిది. కానీ అలాగే తీసుకోవాలి అని ఆ నియమం అనేది లేదు. దాన్ని ఎవరైనా కూడా ఎలాగైనా కూడా చేయొచ్చు. ఎప్పుడైతే దానికి ప్రణవాన్ని కలుపుతామో అప్పుడు అది ప్రణవ పంచాక్షరి అని అనిపించుకుంటుంది. ఎప్పుడైతే ఇంకొక బీజాన్ని కలుపు దానికి శక్తి పంచాక్షరి, ఎప్పుడైతే ప్రాసాద బీజాన్ని కలుపుతారో దాని ప్రాసాద పంచాక్షరి అని ఇలా రకరకాలుగా దానికి వస్తుంది. అవన్నీ కలిసినప్పుడు మాత్రం అది మహామంత్రం అనేటటువంటి ఆ మహామంత్రంగా వ్యపదేశింపబడుతుంది. వీటన్నిటిని కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏది ఎలాగా అనే దాన్ని తెలుసుకోవాలంటే ఇది మన బుద్ధితో తెలుసుకునే విషయాలు కావు. వీటన్నిటి కూడా మనకి మంత్రశాస్త్రం అనేది మూలం. వీటన్నింటినీ కూడా ఆ మంత్రశాస్త్రములు మనకి విశేషంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రశాస్త్రముల ద్వారా ఏది మహామంత్రం, ఏది మంత్రరాజం, ఏది నామమంత్రం, దేన్ని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ రకంగా తెలుసుకొని వాటిని చేయాలి. కాబట్టి ఇప్పుడు నమశివాయ అథవా ఈ నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని నేను చాలా మందికి అన్ని చోట్ల ఇస్తూ ఉంటాను. నమశంకరాయ దాన్ని ఎవరైనా చక్కగా హాయిగా జపం చేయొచ్చు. దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చెప్పారు. తప్పకుండా హాయిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ గ్రంథముల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని చెప్తూ కొన్ని గ్రంథాలని, కొన్ని పుస్తకాలని, ప్రామాణికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి కొన్ని పుస్తకాలు ఉండనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి కాలంలో ఉపన్యాసాలు సరైనటువంటి పండితులు, సరైనటువంటి సంప్రదాయంగా అధ్యయనం చేసినటువంటి పండితులు చేసేటటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమంలో చాలామంది చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడే మేము ఇక్కడ చేసేటటువంటి ప్రవచనాలే ఎంతోమంది ఎక్కడో చాలా చోట్ల చూస్తుంటారు. మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, మీ ప్రవచనం మేము చూసాము. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు, కానీ మేము చూసాము అని చెప్తున్నారు. చెప్పినటువంటి విషయాల్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా మన పండితులు వాళ్ళందరూ కూడా చేసేటటువంటి చాలా చోట్ల
మన యొక్క సంస్థ ద్వారా ఏర్పరిచేటటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పేటటువంటి ప్రవచనాలు అందరూ కూడా చాలా చోట్ల వింటున్నారు. అటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి ప్రవచనాలను విని చాలా విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ రకంగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని, సరైనటువంటి మార్గాలను ఉపయోగించుకొని తప్పకుండా ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది అందరికీ ఉండనే ఉన్నది. కాబట్టి ఈ గ్రంథాలని చదవడం అనేది చాలా ముఖ్యం. ఒకటి భగవద్గీత, రెండు శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు. వీటి నుంచి మొదలు పెడితే తర్వాత ఇంకా మనం ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ గ్రంథాలని పఠించాలి. అర్థం తెలిసినా తెలియకపోయినా, భాష వచ్చినా రాకపోయినా ఆ శబ్దాలని పఠిస్తే చాలు. తద్వారా మనకు ఒక విధమైనటువంటి మంచి సంస్కారం అనేది ఏర్పడుతుంది. ఆ సంస్కారమే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆశ్రయించాలి. ఆ మార్గాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా వీటిని పఠించేటప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. హిందువులు పర్యావరణాన్ని రక్షించడంలో దృష్టి పెట్టరు, కానీ చెట్లని మొక్కల్ని వీటన్నింటినీ పూజిస్తూ ఉంటారు అనేటటువంటి మాట ఇలా ఆక్షేపణ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అసలు ఈ పర్యావరణ యొక్క సంరక్షణ చెయ్యాలి, ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి దాని సంరక్షణ చెయ్యాలి అనే మాట, ఈ అవసరం ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇటీవల కాలం నుంచి. అంటే ఎప్పుడైతే ఈ ఆధునికమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి, అంటే ఈ పర్యావరణానికి మారకంగా ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి ప్రకృతిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉచ్ఛృంఖలంగా ప్రవర్తించేటటువంటి, ఆ ప్రకృతిని నాశనం చేసేటటువంటి, ఈ కాలుష్యం వచ్చేటటువంటివి, ఇవన్నీ కూడా చేయడం ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి దీని అవసరం ఏర్పడింది. కానీ వెనకటి కాలం నుంచి అసలు అవసరమే లేదు. అంటే ఏమిటి? పర్యావరణాన్ని రక్షించాలి అనేటటువంటి, ఎందుకంటే పర్యావరణాన్ని ఎప్పుడు రక్షించాలి? పర్యావరణకి హాని కలిగినప్పుడు రక్షించాలి. పర్యావరణానికి ఎప్పుడు హాని కలుగుతుంది? అటువంటి పనులను చేసినప్పుడు హాని కలుగుతుంది. అటువంటి పనులను చేసే ఇది ఎప్పటి నుంచి వచ్చింది? పర్యావరణానికి హాని కలిగేటటువంటి పనులు ఎప్పటి నుంచి మొదలైనాయి? ఇటీవల కాలం నుంచి మొదలైనాయి. అంటే దాదాపుగా 100 ఏళ్ళు 150 ఏళ్ల క్రితం అసలు ఆ పర్యావరణాన్ని రక్షించాలి అని ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్న పర్యావరణాన్ని రక్షించుకొని దాని నుంచి ఎంత ప్రయోజనం పొందగలమో అంత మాత్రం చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి అవసరం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే అటువంటి అవసరం అనేది వచ్చింది ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఇలా వచ్చినాయి. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అలాగని ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నింటినీ వదిలేద్దామా, వీటన్నిటిని కూడా వదిలేసేద్దామా అని అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ వాటి వల్ల ఎంతో ఉపయోగం కలుగుతోంది, మనిషే కనిపెట్టాడు, వాటిని చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్య ఎక్కడ అనంటే, పర్యావరణాన్ని తప్పకుండా రక్షించాల్సిందే. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి, దానికి కావలసినటువంటి పనులను చెయ్యాలి, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని చెయ్యకూడదు అనేటటువంటి విషయాన్ని మన ధర్మం ప్రత్యేకంగా చెప్పకపోయినా అది చెయ్యాల్సిందే. అంటే అలాగని ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అనంటే, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని మన ధర్మం అసలు చెప్పనే లేదు. శాస్త్రముల్లో ఉన్నటువంటి ఏ ఆచరణని తీసుకున్నా కూడా అందులో పర్యావరణానికి ఉపకారం కలిగేటటువంటి పనులే ఉన్నాయి తప్ప పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఆచరణలు లేవు, మన ధర్మంలోనే లేవు. కాబట్టి ఆ పర్యావరణం యొక్క రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది వెనకటి కాలంలో. అయితే ఇప్పటి కాలంలో వచ్చినటువంటి అత్యాశ, మనిషికి ఉండేటటువంటి అత్యాశతో అనవసరమైనటువంటి ఉన్నతి సరిపోకుండా ఇంకా అది చేయాలి ఇది చేయాలనే దాంతో ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఒక హిందూ అయినా సరే ఎవరైనా సరే తప్పకుండా పర్యావరణాన్ని రక్షించే ఆలోచన చేయాల్సిందే. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చెట్టును ఏదో పూజించడం మాత్రమే కాదు, దాన్ని తప్పకుండా సంరక్షించాలి. అందుకే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. నేను అన్ని చోట్ల చెప్పేది ఏమిటంటే, నేను పెట్టుకున్నటువంటి ఒక నియమం నేను అలాగే చేయిస్తుంటాను అన్ని చోట్ల. ఎక్కడైనా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఒక చెట్టుని నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అనంటే దానికి ప్రత్యామ్నాయంగా కనీసం 3 చెట్లనైనా సరే ఇంకో చోట నాటాలి. మళ్ళీ ఏదో ఇంకా తప్పలేదు, ఈ చెట్టును నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అనేటటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తే గనక దానికి కనీసం 3, దానిపైన ఇంకా 10 పెడతాం, 10 నాటుతాం, 15 నాటుతాం అంటే ఇంకా సంతోషమే. కానీ తప్పకుండా 1కి 3 నాటాల్సిందే. ఎందుకంటే దాని యొక్క అవసరం అనేది చాలా ఉండనే ఉంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రకృతిని పూజిస్తున్నాము అనేది మన ధర్మంలో ఉన్నప్పుడు దాన్ని సంరక్షించాలి అనే మాటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దానిలోనే ఇది కూడా వచ్చింది.
కాబట్టి అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు నదులు ఉన్నాయి, నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయి. అది నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయంటే మనం వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. నదుల్ని పూజించడం మాత్రమే కాకుండా వాటిని కలుషితంగా చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేయాల్సిందే. అంటే ఇంకా నదిని పూజించాలి, ప్రకృతిని పూజించాలి అని చెప్పినప్పుడు ఒకవైపు పూజిస్తాము, ఇంకోవైపు మళ్ళీ నాశనం చేస్తాము అని అంటే అది కుదురుతుందా? అసలు రెండు పరస్పర విరుద్ధాలు కదా. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షిస్తేనే కదా దాన్ని పూజించడానికి సాధ్యమయ్యేది. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షించాలి అనేటటువంటి అర్థం దానిలోనే వచ్చేసింది. కాబట్టి అది తప్పకుండా చేయాల్సిందే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పలేదంతే, ప్రత్యేకంగా దాన్ని చెప్పలేదంతే, కానీ అది ఉండనే ఉంది. అది పూజించాలి అని చెప్పినప్పుడే రక్షించాలి అనే విషయం దాంట్లో వచ్చేస్తుంది. రక్షించాలి అని చెప్పినంత మాత్రాన పూజించాలి అనే అర్థం రాకపోవచ్చు, కానీ పూజించాలి అని చెప్పినప్పుడు రక్షించాలి అనే అర్థం తప్పకుండా దాంట్లో రానే వస్తుంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అది ఉండనే ఉంది. తప్పకుండా అందరూ కూడా ప్రకృతిని రక్షించుకోవాలి, ఈ ప్రకృతిని సంరక్షించాలి. అందుకే మీరు చాలామంది కూడా వినుండొచ్చు, మనం శృంగేరిలో మన పీఠంలో ఏ కార్యక్రమాలు, ఏ భగవద్ ఆరాధనలు చేసినా కూడా ఒక సంకల్పం, మహాసంకల్పం అనేది పఠించడం ఒకటి ఉంటుంది. దాంట్లో రకరకాల పాపాలని పరిగణన చేశారు. ఫలానా పాపం అంటే ప్రపంచంలో అందరూ తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలు. ఆ పాపములని పరిగణించేటప్పుడు ఒక పాపం ఏముంది అనంటే అశుష్క వృక్షఛేదనం అని ఒక పాపం. అంటే ఏమిటి? ఎండిపోయిన చెట్టు నరికేస్తే అందులో నష్టమేం లేదు. ఎండిపోయిన చెట్టు నరకడం వల్ల అందులో ఏ విధమైనటువంటి నష్టము లేదు, పాపము లేదు. కానీ ఒక పచ్చగా ఉన్నటువంటి చెట్టుని నరకడం అనంటే అది పాపమే. దాన్ని పూర్తిగా నరకేయడం ఒక చెట్టుని అనంటే అది పాపము అనే శాస్త్రం పరిగణించింది. శాస్త్రం అలాగే చెప్పింది. అందుకే దాన్ని పాపాలు, రకరకాల పాపాల్లో అశుష్క వృక్షఛేదనం. అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటిది, శుష్కం అంటే ఎండిపోయినటువంటిది, అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టు, ఇంకా ప్రాణంతో జీవంతో ఉన్నటువంటి చెట్టు, దాన్ని వధించడం అనేది పాపము అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అందుకే అక్కడ చేసేటటువంటి సంకల్పంలో ఆ సంకల్పాలు దాని పట్టిలో దీన్ని కూడా చదువుతాం. అంటే దాన్ని కూడా ఒక పాపంగా పరిగణించి ఈ రకంగా సంకల్పం చేయాలి అని వెనకటి నుంచి చెప్పారు. కాబట్టి ఇటువంటి అక్కడికి ఏమైంది ఏతావత దీన్ని ఎందుకు చెప్పొచ్చాను అంటే అక్కడికి పర్యావరణానికి హాని కలిగించడం అనేది పాపము అని స్పష్టంగా మన శాస్త్రం చెప్పినట్టు అయింది. కాబట్టి దాన్ని సంరక్షించుకోవాలి, దాన్ని నాశనం చేసేటటువంటి పనులను ఎవరు కూడా తప్పకుండా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అలాగే చివరి సందేహం, ఒక ప్రశ్న. ఇప్పుడు నేటి యువతలే భావి పౌరులు అనే మాట ఉంది. కాబట్టి సనాతన ధర్మం ద్వారా సకల జనులకి శాంతిమయమైన వాతావరణాన్ని సృష్టించి మన సనాతన వైదిక ధర్మం యొక్క ప్రచారంతో యువత ఈ దేశాన్ని నడిపించాలంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలో గురువుగారి యొక్క సందేశంగా కావాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి, చిన్నపిల్లల నుంచి యువత అందరూ కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అనంటే తమ యొక్క వ్యక్తిత్వాన్ని ఉత్తమంగా మార్చుకోవాలి, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి అనంటే దానికి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక మార్గం ఏమిటి అనంటే ఆత్మావలోకన చేసుకోవాలి. ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి అని చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ప్రతి మనిషి ప్రతిరోజు ఒకసారి తనను తాను పరిశీలించుకోవాలి. దీన్నే ఆత్మావలోకన, ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ అని అంటారు. ఈ శబ్దాలతో చెప్తాం. అంటే ఎలా పరిశీలన చేసుకోవాలి అని అంటే ఇవాళ రోజు నేను చాలా పనులు చేశాను, ఈ పనులన్నీ కూడా ఎలాంటి పనులు? సత్పురుషులు చేసేటటువంటి పనులా, లేదంటే దుష్టులు అథవా పశువులు చేసేటటువంటి పనులా? ఎలాంటి పనులను చేశాను ఇవాళ రోజున నేను అనేటటువంటి విమర్శని ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని మన ధర్మం చెప్తోంది. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అన్నీ కూడా మన దృష్టిలోకి వస్తాయి, మన దృష్టికి వస్తాయి. ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, రెండు కూడా మన దృష్టిలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే మంచి విషయాల్ని కాపాడుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఏవైతే చెడు విషయాలు మన దృష్టిలోకి వచ్చినాయో, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను చేసింది తప్పు అని ఏ విషయాలైతే మన దృష్టిలోకి వచ్చాయో వాటిని సరి చేసుకోవడానికి ఒక మార్గం అనేది మనకి ఏర్పడుతుంది.
ఇలా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇటువంటి ఆత్మ విమర్శని ప్రతిరోజు కూడా మనం చేసుకుంటూ ఉంటే ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం అనేది ప్రతి మనిషిలోనూ ఏర్పడుతుంది. ఇటువంటి పనిని చిన్నప్పటి నుంచి మనం చేస్తూ ఉండాలి, చేయగలగాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇక్కడ ఏదైనా ఒక చెడు గుణం మనలో ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దాన్ని ఒప్పుకోవాలి. అవును, నిజంగా నాలో ఇటువంటి ఒక చెడ్డ గుణం అనేది ఉన్నది అనే దాన్ని ఒప్పుకోవాలి తప్ప వితండవాదం చేయకూడదు. చాలామంది చేసే తప్పది. ఎందుకంటే దాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యమవుతుంది తప్ప అబ్బాయి ఇది సరికాదు, నేను చేసిందే సరి అని కనుక వితండవాదం చేయడం మొదలెట్టామనంటే దాన్ని ఎవరూ సరి చేసుకోలేరు. సరి చేసుకోవడం అనేది కుదరదు, ఇంకా మొండిగా తయారవుతాం. ఆ వితండవాదం చేయడం ద్వారా ఆ వితండవాదం అనేది మనిషిని ఇంకా మొండివాడిగా తయారు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అంతకుముందైతే ఏదో తప్పు చేశాడు, కానీ ఇప్పుడు ఈ వితండవాదం చేసి తర్వాత ఎలా తయారవుతాడంటే చేస్తే తప్పే చేయాలి అన్నట్టుగా తయారైపోతాడు మనిషి. ఎందుకు చేయకూడదు, ఇలాగే చేస్తా నేను, ఎవడేమనుకున్నా సరే ఇలాగే చేస్తా నేను అనేటటువంటి ఆ మొండితనం మనిషికి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే ముందు ఆ తప్పు మన దృష్టికి వచ్చినప్పుడు మొట్టమొదటి దాన్ని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అని అంటే, ఒప్పుకుంటే అక్కడికి ఇంకా ఆ సరి చేసుకోవడంలో 90% అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. ఆ 10% ఏమిటి అని అంటే దాన్ని సరి చేసుకోవడం. ఒప్పుకుంటేనే అక్కడికి 90% అది సరైపోయినట్టే. అవును, నాలో ఫలానా తప్పుడు గుణం ఉంది, ఇది సరికాదు అని తెలుసుకుంటే అక్కడికి 90% సరైపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. దాన్ని ఎలా దాన్ని అది ఆ 10% చేయాల్సింది ఏమిటంటే సరి చేసుకోవడం. సరి చేసేసుకున్నామంటే ఇంక అక్కడికి ఆ తప్పుడు గుణం నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా వ్యక్తిత్వాన్ని, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి పనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చెయ్యాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇంకొకటి ఏమిటి అనంటే అందరికీ కూడా ఉన్నటువంటి కర్తవ్యాలు ఏమిటి అనంటే తమ యొక్క వైయక్తికమైనటువంటి అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులు కొన్ని. అదేవిధంగా మనం ఏ కుటుంబంలో జన్మించామో, ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో ఆ కుటుంబంలో పరంపరగా వచ్చినటువంటి ఆచరణలు, సంప్రదాయాలు, పనులు, అథవా ఆ కుటుంబానికి కావలసినటువంటి పనులు అవన్నీ చేయవలసినటువంటివి కొన్ని. ఇది రెండో పనులు. ఇంకా మూడవది ఏమిటి అనంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజానికి మన వల్ల ఏదైనా ఉపకారం కలిగేట్టుగా మనం చేయవలసినటువంటి పనులు. అంటే మన వైయక్తికమైనటువంటి అభివృద్ధికి కావాల్సిన పనులు, మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు. ఇవి 3 రకాల పనులు ఉన్నాయి. వీటిని అందరూ కూడా చెయ్యాలి. అందులోనూ ఈ 3 పనులు మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. ఏమిటి అంటే లౌకికమైనటువంటి పనులు, మళ్ళీ ధార్మికమైన, ధార్మికమైన ఆధ్యాత్మికమైన రెండు ఒకటే. ధార్మికం ఆధ్యాత్మికం రెండింటికి ఒకటే అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క వైయక్తికమైన అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు అన్నప్పుడు ఇవి 2 రకాలు. ఒకటి లౌకికమైనటువంటివి, ఒకటి ధార్మికమైనటువంటివి. లౌకికమైనటువంటి అభివృద్ధి పనులు అనంటే లౌకికంగా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పనులు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మంచి గుణాలని పెంచుకోవడం, అదేవిధంగా చక్కగా చదువుకోవడం, మంచి అలవాట్లని పెంచుకోవడం, అదేవిధంగా చెడు అలవాట్లన్నింటినీ కూడా వదిలేయడం, ఇవన్నీ కూడా వీటిని చేయడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే మనకి లౌకికంగా మనం చాలా చక్కటి స్థితికి రాగలుగుతాం. అదేవిధంగా ధార్మికమైనటువంటి కార్యాలు అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి ధార్మికమైన కార్యాలు అవేమిటవి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, భగవదారాధన, ఈ భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ కర్మ మార్గం, భక్తి, మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, చేయవలసినటువంటి ఆరాధనలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా 2 రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క కుటుంబం, ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు, అందులోనూ మళ్ళీ 2 రకాలు. ఏమిటి అంటే మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం, వాళ్ళకు కావలసినటువంటి పనులను చేయడం, మన వల్ల ఏమేం పనులు అయితే జరగాల్సి ఉందో వాటిని, ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చేయడం, ఇది మన యొక్క బాధ్యత, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత. అందులోనూ మనల్ని చూసి నేర్చుకునేట్టుగా, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం, ఇది ఒకటి. అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అనంటే
మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అనంటే, దీని ద్వారా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం, మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా చేయడం, ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం, ఇది రెండవది. అదేవిధంగా మూడవది ఏమిటంటే, మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ ఏ సమాజం ద్వారా మనం ఉపకారాన్ని పొందుతూ ఉన్నామో, ఏ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామో దానికి కావలసినటువంటి పనులని చేయడం. అంటే ఏమిటి అనంటే, సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులను చేయడం, మన ద్వారా ఎంత సాధ్యం అవుతుందో అంతమందికి ఉపయోగపడేలా చేయడం, ఆ మంచి పనులు చేయడం సమాజంలో. అంటే ఇది ధర్మానికి, అంటే ఇది కూడా ధార్మికమైనటువంటి విషయమే, ఉపకారం చేయడం అంటే అది ధర్మమే. అదేవిధంగా సమాజంలో మన యొక్క ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అనుసరిస్తూ వస్తున్నామో, ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం. దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ధర్మ మార్గంలో ఉండేలాగా చేయడం, ఇది ఈ విధమైనటువంటి పనులని ముఖ్యంగా యువత తప్పకుండా చెయ్యాలి. ఈ పనులన్నింటినీ కూడా తప్పకుండా చెయ్యాలి. దీనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, దీనికి కావాల్సినటువంటి ప్రేరణని తప్పకుండా అందరూ పొందాలి. ఈ పనులన్నిటినీ కూడా తప్పకుండా అందరూ చెయ్యాలి. దీనికోసం ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని మొట్టమొదట అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎప్పుడంటే, ఇప్పుడు ఈ ధర్మం గురించి, పరంపర గురించి విన్నప్పుడు చాలామందికి ఏమవుతుందనంటే, చాలా ఆచారాలని వీటన్నిటిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇది ఎందుకు ఇలాగా, దీని ఇలాగే ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా చెప్పారు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అది సహజం. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాని మీద రకరకాల ప్రశ్నలు, ఎవరికైనా అది మనిషికి సహజమైనటువంటి గుణం, దాని మీద రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, ఆ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాల్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఊరికే ఏదో ప్రశ్నించి వదిలిపెట్టేస్తే సరిపోదు. ఎందుకంటే ఈ ధర్మంలో ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఉండనే ఉన్నది. కాబట్టి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు సరైనటువంటి వ్యక్తిని అడగాలి. ఆ వ్యక్తి ద్వారా ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకోవాలి. ఒక ప్రశ్న సమాధానం దొరకనంత వరకు అది బలంగా ఉంటుంది. సమాధానం దొరికింది అనంటే సమాధానమే బలంగా అవుతుంది. కాబట్టి ఏదో ప్రశ్న అడిగేసాను, ఇవాళ రోజు నేను పెద్ద ప్రశ్న అడిగేశాను కాబట్టి ఇంకా నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే మేధావి లేడు అని అనుకోకూడదు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. ఏం చేస్తుంటారు అనంటే, రకరకాల ప్రశ్నలు వేసేసి, చూసారా మేము ఇన్ని ప్రశ్నలు అడిగేశాము, నేను చాలా బుద్ధిమంతుడిని, ఈ ప్రశ్నలకు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అని వాడే నిర్ణయం చేసేస్తాడు. వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు, అలాంటి ప్రశ్నలు నేను అడిగేశాను అని చెప్పేస్తూ ఉంటారు. దాని వాడు సమాధానం చెప్తున్నాడు, ఈ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు. ఒకవేళ వాడు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు, యుక్తియుక్తంగా లేదు అని అంటే అప్పుడు అది వేరే విషయం. కానీ సమాధానం ఉన్నప్పుడు కూడా ప్రశ్నను మాత్రం అడిగేస్తాము, సమాధానం వినడం మాత్రం మేము చెయ్యము అని అంటే కనుక అది చాలా మూర్ఖతనం. అలాంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు ఇవాటి కాలంలో. కాబట్టి ఏమిటి అంటే, ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకునేటటువంటి సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం దీని మీద శ్రద్ధని ఇంకా పెంచుకోవాలి. ఇదంతా కూడా తప్పకుండా చెయ్యాలి. అదేవిధంగా ఏ విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు. అంటే దురభ్యాసాలు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది, కొన్ని గుర్తొస్తాయి. దురభ్యాసం, ఇవన్నీ చెడు అలవాట్లు అనగానే కొన్ని మీ బుద్ధిలో జ్ఞాపకానికి వస్తాయి. అవి అందరికీ తెలిసినవే. అలాంటి దురభ్యాసాలు, అలాంటి చెడు అలవాట్లు అందరికీ కూడా తెలిసినవే. కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఏమిటి అనంటే, ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ, మొబైల్ చూస్తూ కూర్చోవడం, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ దాంట్లో చూస్తూ ఉండడం. ఈ దురభ్యాసం చాలామందికి ఉంది. ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది. ఎందుకంటే